వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, జ్వాలాద్వీపం ఎంతవరకు వచ్చాం? ముగ్గురాక్షుడు వెళ్ళిపోయాడు. ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. చిత్రసేనుడు చక్కగా భార్యతో హాయిగా కులాసగా ఉన్నాడు, బాగా రాజ్యం చేసేవాడు. అయితే వీళ్ళకి ఈ కరవీరుడు కానీ నాగవర్మ కానీ మళ్ళీ కనపడలా. కానీ ఎప్పుడైనా ఆకాశంలో ఎగురుతున్నవేవో కనపడుతున్నాయని, వాళ్ళ దగ్గర ఏదో మణి లాంటిది ఉందని, ఒక వెలుగు కనిపిస్తోందని అనేవాళ్ళు. అగ్నిపక్షులు అని చెప్పేవాళ్ళు. అగ్నిపక్షి అంటే పక్షి, దానికి నిప్పంటే భయం, కానీ దాని నోట్లోంచి వస్తుంది మంట. ఓకే, అది అరిచినప్పుడల్లా ఆ ముక్కులో నిప్పు వస్తుంది. దానివల్ల పైన వాడికి వెలుగు కనపడుతుంది. అక్కడక్కడ చూసేవాళ్ళు, కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ దిగల. వీళ్ళు 100 పక్షులను చంపేశారు. 100 ఏమో, అక్కడ 100 ఇక్కడ 2 102 చంపేశారు. ఎవరి దారిని వాళ్ళు ఉన్నారు. అయితే అప్పుడప్పుడు దొంగతనాలు అవుతుండేవి ఈ చిత్రసేనుడి రాజ్యంలో. ఓకే, ఊళ్ళ మీద పడి దోచుకునేవాళ్ళు బందిపోటు దొంగలు. ఎట్లా ఈ బందిపోట్లను లైన్లో పెట్టాలి? అయితే ఏం చేశారంటే బాగా ఆలోచించి, అమరపాలుడు మాత్రం మన చిత్రసేనుడితో పాటే ఉండిపోయాడు. అతనికి సలహా చెప్పడానికి సైన్యాధిపతిగాను. ఓకే, అమరపాలుడు ఏమన్నాడంటే, మనం ఏదైనా ఒక ప్రకటన చేద్దాం బందిపోట్లను పట్టుకోవటానికి అన్నాడు. ఎవరు పట్టిస్తే వాళ్ళకి డబ్బిస్తామని కాకుండా, బందిపోట్లు స్వచ్ఛందంగా లొంగిపోతే వాళ్ళకి భూములు ఇస్తామని ప్రకటన చేశాడు చిత్రసేనుడు. అమరపాలుడు ఐడియా ఏంటి? పట్టుకున్న వాడికి 10,000 అందామనుకున్నాడు. కానీ చిత్రసేనుడు వేరే రకంగా ఇచ్చాడు. బందిపోట్లు స్వచ్ఛందంగా లొంగిపోండి, మీకు పొలాలు ఇస్తాం, హాయిగా వ్యవసాయం చేసుకుని బతకచ్చు. ఇది లేటెస్ట్ ఐడియానే కదా, బాగుంది కదా. ఇది 60స్లో వచ్చిన ఈ కథలో ఏమన్నాలంటే దాన్ని ఏదో అంటారు, జనజీవన స్రవంతిలో కలిసిపోండి, మీకు అన్ని ఆసరాలు ఇస్తాము అని మన వాళ్ళు చేసిన ప్రకటన అంత పురాతనమైనది. పూర్వకాలపు రాజుల పద్ధతుల్లో ఇవి ఉండేవి. అప్పుడు ఏమైంది, ఒకరోజు కొంతమంది బండిపోట్లు వచ్చారు. వాళ్ళంతటి వాళ్ళు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు భారీగా. అమరపాలుడు వాళ్ళని గుర్తుపట్టాడు. వాళ్ళు నాగవర్మ సైన్యంలో వాళ్ళు. ఓకే, అయితే రాజు అడిగాడు, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే, మీరు అనుకున్నది నిజమే, మేము నాగవర్మ సైన్యంలో వాళ్ళమే. మీ నాన్నగారితో యుద్ధం చేసినప్పుడు చిత కొట్టేశారు వాళ్ళు, కొంతమంది పారిపోయాం అడవుల్లో పడి. తర్వాత మేము కపిలపురానికి వచ్చేసాం నాగవర్మతో కలిసి. అక్కడ మీరంతా మా వెనకాల పడ్డారు. అక్కడేమో నాగవర్మ కరవీరుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకో దారి లేక మాలో కొంతమంది వచ్చి అడవుల్లో తలదాచుకున్నాం. ఓకే, కాబట్టి మేము వాళ్ళమే, మాకు ఇక వేరే దారి లేదు, ఏ సైన్యంలోనూ చేరలేము. మమ్మల్ని చేరదీసిన నాగవర్మ అయిపోవజా లేడు, అసలు అతను ఇక్కడ లేడు, జ్వాలాద్వీపం వెళ్ళిపోయాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో, అడవిలో మాకు కనపడలా. అందుకని దారులు కాచుకుని బతుకుతున్నాం, దారులు కొట్టి బతుకుతున్నాము. మీరు ఏదైనా ఆసరా చూపిస్తే, మేము సైన్యంలో పనిచేసిన వాళ్ళం, ఎవరికైనా విశ్వాసపాత్రంగా ఉండటమే వచ్చు మాకు. ఈ దొంగ బుద్ధులు మాకు బాగుండలా. కాబట్టి మరి అందుకోసమే వచ్చాం మేము అన్నారు. అనేసరికల్లా అమరపాలుడికి డౌట్ వచ్చింది, మనం నమ్మలేము, అక్కడక్కడ మనకి నిప్పు ఉన్న పక్షులు, అగ్నిపక్షులు కనపడుతున్నాయి, వాడేమన్నా వీళ్ళని చేరదీశాడేమో, మన సైన్యంలో చేరి మనదంతా అపూర్వ రాజ్యం, ఇక్కడ ఏం చేస్తారో వీళ్ళు అని డౌట్ వచ్చి వీళ్ళని జైల్లో పెట్టేద్దాం, పంపించొద్దు, మిగిలిన వాళ్ళు వచ్చాక అందరినీ ఎక్క చంపేద్దామన్నాడు. చిత్రసేనుడు ఒప్పుకోవాలి. ప్రజలు మనని నమ్మరు కదా, నేను ఏమని చాటిప్పించాను, ఎవరైతే స్వచ్ఛందంగా లొంగిపోతారో వాళ్ళకి భూములు ఇస్తామన్నాం. స్వచ్ఛందంగా లొంగిపోయిన వాడిని జైల్లో పెడితే ప్రజలు నన్ను ఏమనుకుంటారు అని, ఇలా కాదు ఇంకో మార్గం చూడను. కానీ అమరపాలుడు ఏం చేశాడంటే ఇంకొక ఐడియా వేశాడు. మీరు గనక మిగిలిన వాళ్ళు ఏమయ్యారో చెప్పట్లేదు, మీరు కొంతమందే వచ్చారు, మిమ్మల్ని నమ్మాలని లేదు, నాగవర్మతోటి మీరు ఇంకా కలిసే ఉన్నారని మేము నమ్ముతున్నాం, నిజం చెప్పకపోతే మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తామని పెద్ద ప్రకటన చేసేసరికల్లా వాళ్ళలో ఒక బలశాలిగా పెద్దగా ఉన్నవాడు ఏమనంటే, మా చేతిలో చూడండి విషం తెచ్చుకున్నాం మేము, మీరు ఒప్పుకుని మాకు భూమి ఇచ్చారా, మా దారిని మేము బతుకుతాం, మీరు ఒప్పుకోక మా మీద బలప్రయోగం చేస్తే విషం తిని చావడానికి అందరి దగ్గర మేము కాలకూట విషం తెచ్చుకున్నాము, చావడానికి సిద్ధపడే వచ్చాం, ఎందుకంటే ఈ దొంగ బతుకు మాకు కూడా ఇష్టం లేదు అనగానే చిత్రసేనుడు మెత్తబడిపోయాడు. పాపం నిజంగానే వీళ్ళు చాలా కాలము సైన్యాల్లో పనిచేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఒక నిజాయితీ నిబద్ధత ఉంటాయి. అవును, పాపం వాళ్ళు ఈ దొంగ బతుకులు బతకలేకపోతున్నారు. సరే క్షమించేశాను అన్నాడు, పొలాలు ఇచ్చేస్తాను, ఫలానా చోటవి మీరు చేసుకోండి సేద్యం, మరి మిగిలిన వాళ్ళు అంటే మమ్మల్ని చూసి వాళ్ళు కూడా వస్తారులేండి, కొంతమంది వచ్చాం మేము మాలో,
మిగిలిన వాళ్ళు భయపడ్డారు. ఈ అనుమానమే ఉంది, రాజు కనుక బంధిస్తాడేమో అన్న అనుమానం ఉంది. మేము మా పొలాలు చేసుకోవటము, మేము హాయిగా బతకడం చూస్తే వాళ్ళు కూడా వస్తారులేండి అన్నాడు. దాని ప్రకారమే చక్కగా వీళ్ళకి పొలాలు ఇచ్చేసాడు. ఈ బందిపోటు దొంగలుగా ఉన్న వాళ్ళందరూ వ్యవసాయం చేసుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళని చూసి మిగిలిన దొంగలు కూడా వచ్చేసారు. మొత్తం మారిపోయారు. సుభిక్షంగా చక్కగా ఉంది. ఇక్కడే కాదు, మార్పు ఇంకో చోట కూడా వచ్చింది. ఉగ్రాక్షుడు కూడా తన సైనికులకి మాంసాహారం మాన్పించేశాడు. అతని ఉద్దేశం ఏమిటి? చిత్రసేనుడికి పుట్టిన తొలి సంతానాన్ని తన రాజ్యానికి రాజుని చెయ్యాలి. వాడి కోరిక ఏంటంటే నా తర్వాత నా రాజ్యానికి వారసుడు కావాలి. ఈ కథలో మొదట చెప్పుకున్నాం, యోగి ఒక ఆయన ఈ అపూర్వ రాజ్యాన్ని సంపాదించాడు. దాన్ని ఆ బుట్టలో పెట్టాడు. ఆ బుట్ట ఎవరో కన్న కొడుకైనటువంటి చిత్రసేనుడికి అప్పచెప్పాడు. చిత్రసేనుడిని అతను చూసింది ఎంతసేపు? 1 నిమిషం అంతే కదా. ఉగ్రాక్షుడు ఇది అడవంతా నేను సంపాదించి దీన్ని నేను పెద్ద చేసి దీన్ని కాపాడి నేను చచ్చే ముందు నేను 1 నిమిషం చూసిన వాడికి ఇవ్వకూడదు, నేను పెంచుకున్న వాడికి ఇవ్వాలి అని భావించి ఈ చిత్రసేనుడి దగ్గర ఆ మాట తీసుకున్నాడు. రాక్షసుడైనా కూడా మంచి తెలివిగా ఆలోచించాడు. 18 ఏళ్ళు నిండాక పిల్లాన్ని తీసుకుందామంటే వాడు రాజు అయిపోతాడు. ఇక్కడ చూసిన తర్వాత ఏమనిపించింది? కాంతిమతిని చూశాడు. ఆ అమ్మాయి మేనాలోంచి దిగి యుద్ధానికి దిగింది. రాజకుమార్తె తండ్రి దగ్గర ఉంది, యుద్ధం చేయడం నేర్చుకుంది కాబట్టి చేసింది. అక్కడి నుంచి తెచ్చి నేను రాక్షసుల మధ్యలో పెడితే వాడికి ఏమొస్తుంది? అందుకని 5 ఏళ్ళ పిల్లని గనక పట్టుకెళ్తే వాడిని బాగా పనిచేయించవచ్చు, వాడికి చక్కగా ఈ రాక్షసులు వాళ్ళ పద్ధతులు అలవాటు అవుతాయి అని భావించి 5 ఏళ్ళప్పుడే కావాలని అడిగాడు. ఈ లోపల ఏం చేశాడు? తన సైనికులందరికీ నరమాంస భక్షణ మాన్పించేశాడు పూర్తిగా. మానవుల్ని తినకూడదు, వాళ్ళలాగానే మనం కూడా వ్యవసాయం చేసుకోవాలని చెప్పి ఈ రాక్షసులతోటి కొండ ఈ అడవంత ఓ పక్కన భాగం అతంది కదా, ఓ భాగంలో అపూర్వ సౌధం ఉంది, రెండో పక్కన తనున్నాడు. తనున్న భాగాలన్నీ చక్కగా సేద్యం చేయించడం మొదలుపెట్టాడు. వీళ్ళ శక్తికి ఎడ్లు దున్నపోతులు ఏం సరిపోతాయి? వాళ్ళు ఏనుగులు ఖడ్గ మృగాలతోటి సేద్యం చేయటం మొదలెట్టారు. అడవిలో ఏనుగులు ఉంటాయి కదా, వాటితోటి వాటికి వెనకాల తాడు కట్టడం, నాగలు కట్టడం, దునించడం. ఊళ్ళ మీద పడ్డం మానేశారు. అంతకుముందు కోళ్ళు కొక్కిరాయలు ఎత్తుపోయేవాళ్ళు, ఎడ్లు దున్నపోతులు పట్టుకుపోయేవాళ్ళు వ్యవసాయం కోసం. వీళ్ళ శక్తికి సరిపడా పని చేసుకోవటం మొదలుపెట్టారు. ఊళ్ళో జనం అంతా కూడా, అడవిలో ఉన్న జనాలు సంతోషించారు. రాక్షసులు రావడం మానేశారు. వాళ్ళకి ఎంతసేపు పంట వేసామా, దున్నేమా, పిక్కున్నామా, మనకులాగానే మనుషుల్లాంటి తాపత్రయం మొదలైంది. రేపెప్పుడో మన రాజుగారు వస్తాడు, మనకు ఒక కొత్త యువరాజు వస్తాడని ఆశ. దాంతో సేద్యం చేసుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళు సేద్యం చేసుకుంటున్నారు, వీళ్ళు వ్యవసాయాలు చేసుకుంటున్నారు. అడవంతా పచ్చగా కళకళలాడుతూ బ్రహ్మాండంగా ఉంది. ఇంతలో ఈ కాంతిమతి దేవి గర్భవతి అయింది. ఆ కబురు తెలిసేసరికి చిందులు తొక్కేశాడు ఉగ్రాక్షుడు. ఇంకేముంది, నాకు కావాల్సిన రాజు రాణే వచ్చేస్తున్నారని. వీళ్ళ గుండెల్లో రాయబడింది, ఏం చేయటం రా దేవుడా అని. మెల్లిగా నెలల నిండే ఆవిడకు ఒక కుమారుడు కలిగాడు. అందరూ వచ్చారు, వాళ్ళు వీళ్ళు చూడ్డానికి. ఉగ్రాక్షుడు కూడా పోయాడు. ఆ పొత్తిళ్లలో ఉన్న పిల్లాన్ని చూసి, వీడు నా కొడుకు, అంతే కదా, అదేగా పాయింట్. అక్కడి నుంచి ఆనందంతో మొత్తం సైన్యం అంతా తరలిచ్చింది. అందరూ తమ కాబోయే యువరాజును చూశారు. రాజు రాణి బికమహాలు వేసుకుని కూర్చున్నారు. ఏం చేస్తారు? మాట ఇచ్చారు, ఇక తప్పదు. సరే, అట్లా 5 సంవత్సరాలు గడిచాయి. నేటికి 5వ సంవత్సరాన మళ్ళీ వస్తాను అని చెప్పాడు. పిల్లాడిని చూసిన రోజు, పుట్టినరోజే వచ్చాడు. ఇక్కడి నుంచి 5 సంవత్సరాలే వీటిని పిల్లాడు, తర్వాత నా పిల్లాడే. 5 ఏళ్లకి భూమి దద్దరిల్లేలాగా అడుగులు వేసుకుంటూ రాతి కథ భుజాన్ని వేసుకుని ఉగ్రాక్షుడు వచ్చేసాడు. మాట ఇచ్చినట్లుగా టకీమని వచ్చేసాడు. కావాలి మరి పట్టుకెళ్ళిపోవాలి, అంతే నా సొమ్ము అనేసరికల్లా రాజు ఏం చేయాలో అర్థం కాలే. పిల్లాడిని ఇవ్వడానికి గుబగబలు ఆడిపోతాం. సరే వచ్చావా ఉగ్రాక్ష, ఉండు, పిల్లాడిని దాసీలు రెడీ చేస్తున్నారు అన్నాడు. ఇంత పిల్లాడిని తీసుకొచ్చారు, తెల్లగా పచ్చగా ఇంత ఎత్తునున్నాడు, కళకళ్ళాడుతూ 5 ఏళ్ళ పిల్లాడు. ఆనందంతో ఉగ్రాక్షుడు ఇంకేముంది, నా పిల్లాడు దొరికాడని పిల్లాడిని ఎత్తి భుజాన్ని వేసుకున్నాడు. దాసీలు అందరు బాయ్ చెప్పారు. వెళ్తుంటే ఏమైంది, ఇంత కర్ర పుల్ల కనపడింది. ఈయన ఏమనుకున్నాడు, ఉగ్రాక్షుడు పిల్లాడికి కర్ర ఇస్తే ఆడుకుంటాడని, బాబు ఈ కర్ర కావాలరా అన్నాడు. వాడు అయ్యా ఆ కర్ర కావాలి నాకు అన్నాడు. ఏమిటి వీడు ఇలా మాట్లాడుతున్నాడని వీటికి డౌట్ వచ్చింది. అయ్యా అనేసరికి కావాలరా అలాంటి మాటలు వినేసరికి అనుమానం వచ్చింది. ఆ కర్ర ఎత్తి వాడి చేతిలో పెట్టాడు. భుజాన్ని ఉన్నాడు కదా పిల్లాడు. ఏం చేసుకుంటావు నాన్న కర్రతోటి అన్నాడు. ఏముంది, మేకల గొర్రెలు అంటే
కుక్క బేకలు కొలు కదా, కుక్క ఏదైనా వస్తే దాన్ని కొట్టేస్తాను. ఈ కర్రనైనా నేనేం చేసుకుంటా, మా నాన్నకి ఇస్తే వంటింట్లోకి కుక్కలు రాకుండా కొట్టాడన్నాడు. నిర్కాంతపోయాడు. ఎవడెవరా నువ్వు అన్నాడు. నేను రాజభవన్లో వంటవాడి కొడుకునిగా అన్నాడు. నంగానే ఉగ్రాక్షుడి కొళ్ళు మండిపోయింది. 5 ఏళ్ల నా రాజకుమారిని నాకు ఇస్తానని వంటవాడి కొడుకునిస్తే వాడేం చేస్తాడు నా రాజ్యం. పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఉగ్రాక్షుడు వచ్చేస్తున్నాడు అన్నారు. అంతే ఇక మేఘాల మీద లోపలికి వచ్చేసాడు. అరిచర్చి కేకలు పెట్టాడు. నన్ను మోసం చేస్తారా, వంటవాడి కొడుకుని నాకు అప్పచెప్తారా, మిమ్మల్ని అజ్జేస్తాను ఇచ్చేస్తాను అని చెప్పి ఆ భుజాల మీద ఉన్న పిల్లాన్ని ఎత్తి దించి కింద పెట్టాడు. రాజుగారు వచ్చాడు. మళ్ళీ చిత్రసేనుడు అన్నాడు, అలా కాదు యువరాణులు మన దాసీలు పొరపాటు పడ్డారు, యువరాజు అందరితో కలిసి ఆడుకుంటాడు, ఆ పిల్లల్లో ఈ పిల్లాన్ని చూసి యువరాజు అనుకున్నారు. ఉండు ఇంకోడిని రెడీ చేస్తామని ఇంకో పిల్లాన్ని తీసుకొచ్చారు. వీడు ఎత్తుగా బాగున్నాడు. ఉగ్రాక్షుడు మళ్ళీ కావాలంటే పరీక్ష చేసుకోమన్నారు. పరీక్ష చేసుకుంటే మాత్రం ఏముంది, ఇక్కడేం పరీక్ష చేస్తాను, దాసీలని అడిగాడు. కాదు మేము సరిగానే ఇచ్చాం, ఈయనే యువరాజు అన్నారు. నీ పేరేమిట్రా అని అడిగాడు. అడిగేసరికల్ యువరాజు అన్నాడు వాడు. అనేసరికల్ దాసీలంతా నవ్వారు. నువ్వు ఎవరబ్బాయివి అని అడగాలి కానీ నీ పేరేమిట్రా అని అడుగుతావా ఉగ్రాక్ష అని నవ్వారు. నవ్వితే వీడు అన్నాడు, ఇది కనుక తేడా వచ్చిందో మిమ్మల్ని అందరినీ లాక్కుపోయి నా రాక్షస బంట్లకు పెళ్లిళ్ళు చేసేస్తాను వాళ్ళతోటి మీకు అన్నాడు. దాసీలంతా నవ్వారు. కొంతమంది భయపడ్డారు, అమ్మో వీడు అంత పని చేస్తాడు. రాజు రాణి బిక్కమొహాలు వేసుకుని లోపల కూర్చుని ఉన్నారు. బయటికి రెండోసారి పిల్లాడిని అప్పచెప్పినప్పుడు వాళ్ళు రాలేదు కాబట్టి వీడే నిజమైన పిల్లాడు అనుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళాక ఇందాక అక్కడ కర్రపల్ల పారేశాడు కదా, బాబు ఈ కర్ర కావాలరా నీకు అని కర్ర అందించాడు. అందించంగానే కావాలని తీసుకున్నాడు. మా నాన్న అని పేరెత్తల. మళ్ళీ అడిగాడు, నువ్వేం చేస్తావు కర్రతోటంటే, ఏముంది మందలో గొర్రెపిల్లలు ఏమైనా అటు ఇటు వెళ్తే వీటితో కొడతానన్నాడు. అనేసరికల్లా ఉగ్రాక్షుడు తెల్లపోయాడు. నీ పేరేమిట్రా అంటే యువరాజు అన్నావు. అవును నా పేరు యువరాజే. మీ నాన్న ఏం చేస్తాడంటే గొర్రెల మందలు తోలుతాడు. ఈ లోపల చిత్రసేనుడికి తెలిసింది ఎలాగో ఉగ్రాక్షుడు వెనక్కి వచ్చేస్తాడు. అక్కడి నుంచి అమరపాలుడికి ఏం చెప్పాడంటే, నువ్వు పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపో, మరి ఇచ్చేద్దు కానీ. ఉగ్రాక్షుడు వెనక్కి తిరిగి వెళ్ళేసరికి నగర ద్వారాల దగ్గరే అమరపాలుడు సైన్యంతో సహా ఇంత పిల్లాన్ని వెంబడి పెట్టుకుని వచ్చేసాడు. నిజమైన పిల్లాన్ని తెచ్చేశాడు. వీడన్నాడు ఉగ్రాక్షుడు, దాసీలు పొరపాటు పడతారా, మళ్ళీ దాసీలే చేశారా, హేళనగా మాట్లాడాడు అనమాట. కావాలని నన్ను మోసం చేస్తున్నారు అనేసరికల్లా అమరపాలుడు అన్నాడు, రాకాశం ఉండబడివి నీకేం తెలుసు, కడుపు తీపి రాణిగారు స్పృహ తప్పి పడిపోయింది, రాజుగారు నెత్తిమీ చేతులు పెట్టుకుని నేను దుఃఖంలో కూర్చున్నాడు, కడుపు తీపి నీకేం అర్థమవుతుంది, నీ కడుపు తీపి అర్థం కాదు కదా, వాళ్ళ కష్టం నీకేం అర్థమవుతుంది, కాస్త ప్రయత్నం చేశారు పిల్లాన్ని ఇచ్చుకోలేక, ఇంకా తప్పదు, ఇదిగో ఈ దగదగలాడే బట్టలు వేసుకున్న వాడే రాజకుమారుడు, వీడిని తీసుకెళ్ళిపోమని అనేసరికల్లా రాజకుమారుడు ఏమిటి, రాజకుమారుడు కాదు వీడు ఉగ్రాక్ష కుమారుడు. పిల్లాన్ని చూస్తే నమ్మాడు. ఆ పిల్లలిద్దరిలో లేని ఒక బ్రైట్నెస్ వీడి మొహంలో కనపడింది. మామూలుగా 5 ఏళ్ల పిల్లలంటే కాస్త ముద్దుగానే ఉంటారు, అప్పటికి ఇంకా పళ్ళు ఉడవు, పిల్లలు కళకళలాడుతూ ఉంటాయి మొహాలు. 7 ఏళ్ళు వస్తే కదా పళ్ళు. అక్కడి నుంచి పిల్లాడిని ఎత్తుకుని భుజాన్ని వేసుకున్నాడు. ఆ పిల్లాడు భుజాలకి అమరపాల వెళ్ళొస్తానన్నాడు. ఖచ్చితంగా వీడు రాజకుమారుడే, లేకపోతే తమ దగ్గర పనిచేసే వాళ్ళని పేరు పెట్టి పిలవగలిగే సాహసం ఎవరికి ఉంటుంది, అదే కదా రాజుగారి కొలువులో ఉన్న సైన్యాధిపతికి. ఇంకేముంది, అమరపాలుడు సైన్యం తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఉగ్రదత్తుడు అని పేరు పెట్టుకున్నాడు ఈ పిల్లాడు. తీసుకెళ్ళిపోయాడు పిల్లాడిని, 5 ఏళ్ల వాడిని. తర్వాత వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టారు, కానీ ఈ పిల్లాడు మాత్రం ఉగ్రాక్షుడి దగ్గరే ఉండిపోయాడు. ఇక ఈ రాజకుమారుని చూసి ఎగిరి గంతేశారు, కానీ పిల్లాడు భయపడతాడు. ఇక్కడున్న రాక్షస పిల్లలందరూ జంబోల్లాగా ఉంటారు, మనిషి పిల్లల్లా ఉండరు. వీడితో ఆడుకోవడానికి 2 పిల్లల్ని పల్లెల్లోంచి ఎత్తుకురమ్మన్నాడు. ఇదే వయసు ఉన్న పిల్లల్ని పట్టుకురావాలి. చెరుకో సంచి ఇచ్చాడు, డబ్బు సంచి. ఏ ఇంట్లో నుంచి పిల్లల్ని ఎత్తుకొస్తారో ఆ ఇంట్లో ఓ సంచి వదిలిపెట్టండి, మిగిలిన వాళ్ళ జోలికి వెళ్ళకండి, మనం పట్టుకెళ్ళామన్న వాసన కూడా రానివ్వద్దు. అక్కడి నుంచి పిల్లాన్ని లోపల తీసుకుపోయాడు. బోల్డ్ అని డబ్బులు, బంగారము, సామాన్లు, ఆట వస్తువులు ఉన్న ఓ గదిలో వాడిని దింపారు. రాత్రి చీకటి పడేసరికల్లా 2 పిల్లల్ని ఎత్తుకొచ్చేసారు ఆడుకోవడానికి. వీడి వయసు ఉన్న వాళ్ళే 2 వచ్చారు. వాళ్ళని చూసేసరికల్లా బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు. ఇంత లోపల ఆ పిల్లలిద్దరు ఏడవడం మొదలెట్టారు, అమ్మో నాన్ను అని. అప్పటిదాకా బాగానే ఉన్న ఈ ఉగ్రదత్తుడు వీళ్ళని వాళ్ళు పిల్లలు పక్క వాళ్ళు ఏడ్చుకుని వీళ్ళు మొదలెడతారు, మొయ్యోమని వీడు ఏడవడం మొదలెట్టాడు. ఈయనేమో కంగారు పడ్డాడు, పిల్లాడు ఏడ్చేస్తున్నాడని. ఇలా కాదు, లోపల తీసుకుపోండి, అక్కడ సింహం కోణంలో ఎలుగుబంటి పిల్లలు ఉంటాయి లోపల భాగాల్లో, వీళ్ళంతా వాటితో సేద్యం చేస్తున్నారు కదా,
అక్కడ తీసుకెళ్ళండి, వాటిని చూసి పిల్లలు ఏడుపు మానేస్తారు, ఎవరికి తెలియకుండా తెచ్చారంటే ఎవరికి రెండో కంటి వాడికి తెలియకుండా ఏటి ఒడ్డున ఒక చెరువు ఒడ్డున ఫ్యామిలీస్లో నుంచి 2 పిల్లల్ని తీసుకొచ్చారు. వీళ్ళకి పేర్లు పెట్టారు, రుద్రుడు ఆరుద్రుడు. తీసుకొచ్చిన పిల్లలకి పేర్లు పెట్టి ఈ 3 పిల్లల్ని కలిపి తీసుకెళ్ళి సింహాల పిల్లలు ఎలుగుబంటి పిల్లలు ఉన్న చోట పడేసి అక్కడ ఆడుకొనిచ్చి క్రమంగా వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేశారు. పూర్తిగా వ్యవసాయ ఆధారితంగా తయారయ్యారు. హింస లేదు. పోనీలే, రాజ్యాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. అప్పటిదాకా సుకుమారంగా పెరిగాడు, కానీ ఇలా మట్టి రాక్షసులు ఈ సింహాలు పులుల మధ్య పెరగడానికి అలవాటు పడ్డాడు. పిల్లలు 3 చక్కగా పెరిగారు. వీళ్ళు పెరిగిన తర్వాత ఏం చేశారో మళ్ళీ తెలుసుకుందాం మనం. సూపర్ రమ్మ గారు. నమస్తే. నమస్తే.